గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య, చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనము వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.25 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము 12 రాశుల వారికి
ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులు ఈ మాసంలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము సూచించటమైనది. ముఖ్యంగా ఉబకాయ సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ శరీరంలో కొంచెం కొవ్వు పేరుకుపోకుండా తగిన వ్యాయామం చేయటం సూచించటమైనది. అలాగే మధుమేహము, షుగర్ అంటాం కదా, డయాబెటీస్, దానికి సంబంధించిన సమస్య కూడా తలెత్తే అవకాశము కనబడుతోంది. ఈ మేషరాశి జాతకులు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర మెయింటైన్ చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మేషరాశి జాతకులకు కమ్యూనికేషన్ విషయంలో మంచి పాజిటివిటీ అనేది కనబడుతుంది. వీరు ఎంత కమ్యూనికేటివ్గా ఉంటారో అంత ముందుకు వెళతారు. తమ వృత్తిలో అనుకోండి, తమ చేసే పనిలోనే అనుకోండి, తమ యొక్క వాక్పటిమ ఈ ఆగస్టు మాసంలో ఈ మేషరాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చాలా ఓపెన్గా ఉండండి. వీలైనంతగా బోల్డ్గా, ఓపెన్గా ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటే మీకు అంత లాభము, ఎంత ఓపెన్గా ఉంటే అంత లాభము. అది ఈ మేషరాశి జాతకులు గమనించగలరు. అలాగే కొన్నిసార్లు ఈ కమ్యూనికేషన్లో భాగంగా కొంచెం హార్ష్గా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ మాతృ సంబంధిత మేషరాశి జాతకులకు మాతృ సంబంధంగా ఆగస్టు చివరి మాసంలో కొన్ని ఇబ్బందులు కనబడటానికి అవకాశం ఉంది. అది ఈ విషయాన్ని కొంచెం గమనించగలరు. అలాగే విద్యను అభ్యసించేవారు, ప్రాథమిక విద్యనే అనుకోండి, మాధ్యమిక విద్యనే అనుకోండి, దీన్ని అభ్యసించేవారు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తారు, చాలా చక్కగా చదువుతారు విద్యార్థులు ఎవరైతే ఉంటారో. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండేవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి, రీసెర్చ్ అనుకోండి, పోస్ట్ డాక్టరేట్ అనుకోండి, ఈ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి ఈ మాసము చివరిలో అనుకూలంగా ఉంటుంది. అది మీరు గమనించగలరు. ఇనిషియల్గా కొద్దిగా కాన్సన్ట్రేషన్ డైవర్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిని మీరు కొంచెం మా ఫోన్ మాట్లాడితే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అది ఈ ఉన్నత విద్యను అభ్యసించేవారు అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది, ఉన్నత విద్యను అభ్యసించేవారు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, వీటిలో ఆ పోస్ట్ డాక్టరేట్ ఉన్నవారు, ఉన్నత విద్యను అభ్యసించేవారు ఈ మాసం చివరిలో సత్ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్య సంబంధ సమస్యలు పెద్దగా ఇబ్బంది ఉన్నా కూడా జాగ్రత్త వహిస్తే పెద్దగా ఇబ్బంది పెట్టవని చెప్పవచ్చును. అలాగే ఈ మేషరాశి జాతకులు వివాహితులైతే కనుక, వివాహం అయిన వారైతే కనుక వారికి ఈ మాసము చివరి వారం వరకు కూడా అన్యోన్య దాంపత్యము, సరైన అవగాహన, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, ఇవన్నీ ఉంటాయి. మాసము చివరి వారంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ఆలోచన విధానంలో తేడాల వలన ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ అనేది మెయింటైన్ చేయండి చివరి వారంలో, ఆగస్టు చివరి వారంలో. అలాగే అనుకోని ఖర్చులు అనేవి కొంచెం కనబడుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో మేషరాశి జాతకులకు అనుకోని ఖర్చులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మొదటి వారము, రెండో వారము, ముఖ్యంగా ఈ మాసం యొక్క ప్రథమార్థంలో ఈ అనుకోని ఖర్చులు అనేవి కనబడుతున్నాయి.
కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మేషరాశి జాతకులకు పితృ సంబంధిత అనుకూలత అనేది కనబడుతోంది. ఒకవేళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ, లేదా మొత్తానికి తండ్రి గారికి సంబంధించిన ఏదైనా విషయంలో కానీ మనకు ఆనందం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి జాతకులకు. అలాగే ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారములలో ఉంటారో వారికి ఇది కొంచెం ఛాలెంజింగ్ టైం ఫ్రేమ్ అని చెప్పవచ్చును. కొత్త ప్రయోగంలు ఏమీ చేయకండి, డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, ఉన్న వాటితోనే ముందుకు వెళ్ళండి. కష్టమో సుఖమో కొత్త ప్రయోగములు చేయకండి ఈ ఆగస్టు మాసంలో. అలాగే ఈ విధంగా చేస్తే కనుక చాలా నష్టపోయే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారో వాటితోనే ముందుకు వెళ్ళండి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయకండి. ముఖ్యంగా డబ్బుతో మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కొంతకాలం సప్రెస్ చేస్తూ ఉంచండి. అలా ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే ఆల్రెడీ వేరే వేటిలో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక, ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో, స్టాక్ మార్కెట్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక, ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఈ ఆగస్టు మాసంలో లాభాలు రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీకంటే ముందుగా పుట్టిన వారు ఎవరైతే ఉంటారో, మీకంటే పెద్దవారు, మీ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో, అన్నలు కానీ అక్కలు కానీ ఎవరైతే ఉంటారో వారితో సత్సంబంధాలు అనేవి ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఉంటాయి. వారి ద్వారా మంచి వార్త వినటము, లేదా ఏదైనా ఆనందకరమైన సన్నివేశం ఏర్పడటము, పరిస్థితులు రావటం అనేది కనబడుతోంది. అలాగే ఖర్చుల విషయంలో ఈ మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు పిల్లల విద్యా సంబంధిత ఖర్చులు కానీ, లేదా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలు, ఇంటెస్టైన్ కానీ, లేదా డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లేదా కిడ్నీకి సంబంధించింది కానీ, లేదా లివర్కి సంబంధించింది అంటే ఫ్యాటీ లివర్ లాంటివి, లేదా జాండీస్ లాంటివి, అలా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు, వీటికి సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశి జాతకులు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయండి. ఖర్చులు అనేవి తగ్గించుకోండి. ఎలాగూ అవసరమైన ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందుగా చెప్పినట్టు అన్యోన్యత ఉంటుంది. చివరి వారంలో కొంచెం తేడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే దాని నుండి కూడా బయటపడవచ్చును. అలాగే విద్యార్థులకు మంచి ఫెచ్చింగ్గా ఉంటుంది ఈ ఆగస్టు మాసము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు అలా బండిని ముందుకు తీసుకెళ్ళండి, అంతే. కొత్త ప్రయోగాలు ఏమి చేయకండి. అలాగే గృహిణులు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అలాగే మేనేజ్మెంట్ అనేది సరిగా ఉండేలా చూసుకోండి. అన్ని విధాలుగా ఇంట్లో సరిగ్గా చేసే ప్రణాళికలను ఏర్పరచుకోండి. ఈ మేషరాశి జాతకులు ప్రతినిత్యము కాలభైరవ అష్టకం పఠించటము సూచించటమైనది.